హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్వి గురించి తెలుసుకుందాం. ఎస్వి అంటే సాలినాయిడ్ వాల్వ్. ఇది వాటర్ ప్యూరిఫైయర్లో ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది, ఒకవేళ రిపేరింగ్ వస్తే దాన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి. అయితే ఈ సాలినాయిడ్ వాల్వ్ అనేది వాటర్ ప్యూరిఫైయర్లో సెకండ్ ఫిల్టర్ తరువాత ఈ సాలినాయిడ్ వాల్వ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి అసలు లోపల ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. పైన చూడండి, ఆపోజిట్లో 2 స్క్రూస్ అనేవి ఉన్నాయి. ఆ 2 స్క్రూస్ ఓపెన్ చేసుకోండి. వాటర్ ప్యూరిఫైయర్లో ఎస్వి అనేది కంపల్సరీగా ఉంటుంది. అసలు ఎస్వి అనేది లేకుండా అసలు వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఉండదు. ఓకే, స్క్రూస్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. మీకు సెంటర్లో హోల్ అనేది ఉంది కదా, ఆ హోల్లో నుంచి వాటర్ అవుట్లెట్ వెళ్తుంది. మీకు సైడ్ ఉంది కదా, ఆ సైడ్ ఇన్లెట్ ఫ్రీ కార్బన్ అవుట్లెట్ నుంచి మనకి ఎస్వి ఇన్లెట్కి వెళుతుంది. మీకు అక్కడ సింబల్ అనేది కూడా ఉంటుంది. ఇటు పక్క వచ్చేసి అవుట్లెట్, ఇటు సైడ్ వచ్చేసి ఇన్లెట్. ఇటు సైడ్ అవుట్లెట్ నుంచి పంపు ఇన్లెట్కి వెళుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేద్దాం. ఎస్వి మోటార్ అనేది ఇలా ఉంటుంది. మీకు సెంటర్లో ఒక ప్లంజర్ అనేది స్ప్రింగ్ అనేది ఉంటుంది. మీకు ఆ ప్లంజర్ అనేది వాటర్ అనేది ఆన్ ఆఫ్ చేయడానికి ఆ ప్లంజర్ అనేది ఉపయోగపడుతుంది. ఆ ప్లంజర్కి రబ్బర్ వాచర్ అనేది ఉంది. ఆ రబ్బర్ వాచర్ అనేది ఇందాక మనం ఓపెన్ చేసాం కదా పైన క్యాప్, ఆ క్యాప్కి ఉంటుంది. ఆ వాచరు ప్రాబ్లం ఉన్నా కూడా వాటర్ అనేది లీకేజ్ అవుతాయి. ఇప్పుడు ఎస్వి మోటార్ ఉంటుంది కదా, దాని లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ స్క్రూ అనేది ఓపెన్ చేద్దాం. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెంటర్లో ప్లంజర్ కోర్ అనేది ఉంటుంది. దాన్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి పైన ఒక స్టీల్ టైప్లో ప్లేట్ అనేది ఉంది కదా, దాన్ని కూడా మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటేనే మీకు లోపల వైండింగ్ అనేది బయటికి వస్తుంది. మీకు ప్లాస్టిక్ ఉంది కదా, దాని చుట్టూరు వైండింగ్ అనేది ఉంటుంది. ఆ వైండింగ్ ఫెయిల్ అయినా కూడా మీకు ఎస్వి అనేది పనిచేయదు. ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ విధంగా వైండింగ్ అనేది లోపల పెట్టిన తరువాత మనకి కోర్ అనేది ఉంటుంది. ఆ కోర్ సెంటర్లో పెట్టుకోవటం వల్ల మీకు పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఆ కోర్కి ఆ వైండింగ్ ద్వారా మ్యాగ్నెటిక్ వచ్చి మీకు ఆ ప్లంజర్ ఉంటుంది కదా, ఆ ప్లంజర్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. మీకు పవర్ సప్లై ఇచ్చినప్పుడు కిందకి వెళ్తుంది, పవర్ ఆఫ్ చేసినప్పుడు పైకి వస్తుంది. పవర్ అనేది ఆఫ్ చేసినప్పుడు ఆ ప్లంజర్ అనేది మీకు ఈ విధంగా ఆ సెంటర్ హోల్ ఉంది కదా, ఆ హోల్ని క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేసినప్పుడు మీకు అవుట్లెట్ నుంచి వాటర్ అనేది రాకుండా చేస్తుంది. పవర్ అనేది ఆన్ చేసినప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ద్వారా మీకు ఓపెన్ అవుతుంది. మీకు సెంటర్లో ఒక బ్లాక్ రబ్బర్ ఉంది కదా, ఆ రబ్బర్ అరిగిపోయినా కూడా వాటర్ అనేది లీకేజ్ అవుతాయి. మీకు ఆ రబ్బర్ అనేది ఆ సెంటర్ హోల్ ఉంది కదా, ఆ హోల్ని క్లోజ్ చేసి గట్టిగా పట్టేసిద్ది. అందువల్ల మీకు వాటర్ అనేది బయటికి అవుట్లెట్ అనేది రానిదు. ఆ రబ్బర్ దగ్గర డస్ట్ పట్టినా కూడా అది క్లోజ్ అవ్వక మీకు వాటర్ అనేది లీకేజ్ అవుతాయి. అప్పుడు ఆ రబ్బర్ దగ్గర మీరు క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇందాక మీరు ఎలా ఓపెన్ చేశారో సేమ్ యాస్టీస్గా అదే ప్లేస్లో పెట్టేసి మీరు స్క్రూస్ అనేది ఫిట్ చేసుకోండి. మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక బ్లాక్ వాచర్ అనేది, ఆ వాచర్ అనేది ఆ పై క్యాప్కి ఉంటుంది. ఆ వాచర్ అరిగిపోయినా కూడా మీకు వాటర్ లీకేజ్ అవుతాయి. మీరు అది కూడా పర్ఫెక్ట్గా చూసుకొని మీరు ఈ విధంగా ఆ స్క్రూస్ అనేది ఫుల్ టైట్ చేసుకోండి. మ్యాక్సిమం వచ్చేసి వీటికి రిపేరింగ్ అనేది ఏమీ ఉండదు. మీకు ఆ ప్లంజర్ దగ్గర డస్ట్ అడ్డం పడినప్పుడు మీకు వాటర్ అనేది లీకేజీ అవుతాయి. ఒకవేళ ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకొని ఒకసారి చెక్ చేసి చూడండి. ఓకే ఉంటేనేమో నో ప్రాబ్లం. ఒకవేళ ఆ డస్ట్ క్లీన్ చేసినా కూడా మీకు వర్క్ అవ్వకపోతే సేమ్ మళ్ళీ ఎస్వి అనేది కొత్త తెచ్చుకొని వేసుకోవాలి. మీ వాటర్ ప్యూరిఫైయర్ పవర్ అనేది ఆఫ్లో ఉన్నా కూడా వేస్ట్ వాటర్ అనేది బయటికి వెళ్తున్నాయంటే ఎస్వి ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి. ఎస్వి లోపల అసలు ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, ఒక చిన్న అవగాహన కోసమే ఈ వీడియో అనేది చేశాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.